హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే సెంట్రల్ బీజేపీ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి పార్టీల్లో మెయిన్గా కీలకంగా వ్యవహరిస్తున్న టీడీపీకి ఒక మంచి ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది. అది ఏంటి అని అంటే ఇప్పుడు గవర్నర్ల నియామకం అనేది మొదలవబోతుంది. ఇందులో మెయిన్గా చూసుకుంటే టీడీపీ తరపు నుంచి ఒక గవర్నర్ని తీసుకునే అవకాశం ఉంది. అది కూడా మన తెలుగువాడై ఉండాలి అనేటట్టు, అది కూడా మెయిన్గా చూసుకుంటే దళితుల నుంచి, ఎస్సీ ఎస్టీల నుంచి ఖచ్చితంగా ఒక కీలకమైన వ్యక్తిని టీడీపీ పార్టీ తరపున ఒక వ్యక్తిని అయితే గవర్నర్ చెయ్యాలి అనేటట్టు ఒక సమాచారం అయితే సీఎం చంద్రబాబు నాయుడుకి అందడం జరిగింది. అంటే ఆల్రెడీ ఆయన ముగ్గురిని లిస్టింగ్ చేయడం జరుగుతుంది. అందులో కీలకంగా చూసుకుంటే అశోక్ గజపతి రాజు విజయనగరానికి చెందిన మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, మాజీ కేంద్ర మంత్రులు, మాజీ రాష్ట్ర మంత్రులు కూడా చేయడం జరిగింది. విజయనగరం నియోజకవర్గ పరిధిలో అంతటి కీలకమైన నేత, టీడీపీలో చాలా బలంగా నిలబడ్డ నేత అంటే అశోక్ గజపతి రాజు. మరి అలాంటి సీనియర్ లీడర్కి ఖచ్చితంగా గవర్నర్ పదవి ఇస్తే ఆ పదవికే వన్నె తెచ్చే విధంగా ఆయన వ్యవహరిస్తారు అనేటట్టు ఫస్ట్ ప్రయారిటీ కింద సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఖచ్చితంగా అశోక్ గజపతి రాజుకి ఇస్తే బాగుంటుంది అనేటట్టు ఆయన అయితే ఆలోచనలో పడ్డారు. ఇంకా రెండో వ్యక్తి చూసుకుంటే యనమల రామకృష్ణుడు. ఈయన గతంలో టీడీపీలో దాదాపుగా 3-4 సార్లు ఎమ్మెల్యే కింద చేయడం జరిగింది. 2014 నుంచి 2019 వరకు కూడా ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. టీడీపీ పార్టీలో ఎప్పటి నుంచో కూడా ఒక కీలక నేతగా ఉండడం జరిగింది. అయితే ప్రజెంట్ పాలిటిక్స్లో ఆయన మొన్న పోటీ చేయకుండా ఆయన కూతురు, ఆయన కొడుకో ఎవరికో మరి సీట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే ఈయన కూడా చాలా నిబద్ధత కలిగిన నేత, పైగా ఎక్కడ కూడా మాట విధానంలో తేడా రాదు. రాజకీయం అంటే రాజకీయంలా చేస్తారు తప్పి ఎక్కడ కూడా వ్యక్తిగత రాజకీయాలు, దూషణ రాజకీయాలు అనేవి వీళ్ళ దగ్గర కనిపించవు. కాబట్టి తిన కూడా గవర్నర్ పదవికి అయితే బాగుంటుంది అనేటట్టు కొన్ని వార్తలు అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వినిపిస్తున్నాయి. అండ్ థర్డ్ వన్ చూసుకుంటే మెయిన్గా వర్ల రామయ్య. ఈ వర్ల రామయ్య గతంలో 2-3 సార్లు ఎమ్మెల్యే కింద పోటీ చేయడం, ఓడిపోవడం జరిగింది. గతంలో రాజ్యసభ నామినేటెడ్ కూడా ఈయన ఎన్నిక వేయడం జరిగింది. కానీ అప్పుడు బలం తక్కువ ఉండడం వల్ల ఈయన అయితే ఓడిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు మొన్న 2024 ఎన్నికల్లో ఈయన పామరు సీట్ నుంచి ఈయన కొడుకు ఎవరైతే ఉన్నారో ఈయన తనయుడు ఆయన పోటీ చేయడం, గెలవడం కూడా జరిగింది. కానీ వర్ల రామయ్య ఎప్పటి నుంచో కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా ఈయనకి ఒక ఎమ్మెల్యే పదవి లేదు, ఒక సరైన పోస్టింగ్ అనేది ఏదీ లేదు. అయితే ఇప్పుడు ఖచ్చితంగా గవర్నర్ లిస్టింగ్ లో కూడా ఈయన పేరు వినిపిస్తున్నట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. కానీ ఇక్కడ బీజేపీ తరపున కండిషన్ ఏంటంటే మెయిన్ గా దళితుడు అయి ఉండాలి, అంటే ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ కి సంబంధించిన వ్యక్తి అయి ఉండాలి. ఎందుకు అని అంటే ఇక్కడ బీజేపీ పార్టీ అనేది కుల రాజకీయాలు చేస్తుంది, మత రాజకీయాలు చేస్తుందని ఏదైతే ముద్ర వేస్తున్నారో ఆ ముద్రను పోగొట్టడానికే, కానీ లేదనంటే మెయిన్ గా ఎవరైతే లోయర్ క్యాస్ట్ ఉంటారో వాళ్ళందరికీ కూడా రాజకీయాల్లో బీజేపీ తరపున ఒక గట్టి కీలకమైన పదవులు ఇచ్చే విధంగా కొన్ని అడుగులైతే వేస్తుంది. ఆ నేపథ్యంలోనే మనం ఆల్రెడీ చూసుకుంటే మనకి ఇప్పుడు ఇండియా ప్రెసిడెంట్ కింద ద్రౌపది ముర్ము గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా ఒక గిరిజన ప్రాంతానికి చెందిన మహిళ, ఒక అణగారిన జాతికి చెందిన మహిళ. అలాంటి మహిళను తీసుకొచ్చి ఈరోజు ఒక ఉన్నతమైన స్థాయిలో కూర్చోబెట్టడం జరిగింది. ఎందుకనంటే ఆవిడకి అర్హత ఉంది, పెద్ద పెద్ద చదువులు చదువుకోవడమే కాకుండా ఎప్పటి నుండి కూడా రాజకీయాల్లోనే కానీ ఇటు గిరిజన సామాజిక వర్గాలకు సంబంధించి ఎప్పటి నుంచో కూడా వాళ్ళ హక్కుల కోసం ఈవిడ పోరాడడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈరోజు ఆవిడికి కల్పించిన స్థాయి, ఆ స్థానం ఏదైతే ఉందో ఈరోజు గిరిజనులందరూ కూడా తలెత్తుకుని చెప్పుకునే విధంగా ఒడిశా రాష్ట్రం నుంచి ఆవిడనైతే ఈరోజు ప్రెసిడెంట్ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా చూసుకుంటే ఇటు గవర్నర్ పదవులు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా కీలకమైన పదవులు. కాబట్టి ఇలాంటిలో కూడా మెయిన్ గా ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే ఉన్నారో, దళితుల కింద ఎవరైతే ఉన్నారో ఇలాంటి వ్యక్తులకి అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా ఇంకా వాళ్ళ కమ్యూనిటీకి ఇంకా ఎక్కువ పేరు రావడమే కానీ వాళ్ళ కమ్యూనిటీ అభివృద్ధి చెందడం కూడా బాగుంటుంది అనేటట్టు బీజేపీ అయితే ఒక ఆలోచనతో మెయిన్ గా తన పైన ఏవైతే కొన్ని ఆరోపణల కింద కుల రాజకీయాలు, మత రాజకీయాలని ఎక్కువ శాతం నెగిటివ్ గా మాట్లాడతారు కదా, దాన్ని కూడా తోసిపుచ్చే విధంగా ఇక్కడ గవర్నర్ పదవులు అనేవి కీలకంగా ఎస్సీ ఎస్టీ బీసీలకి మాత్రమే అనేటట్టు ఒక రూల్ పెట్టడం జరిగింది. అయితే ఈ రూల్లో చాలా కీలకంగా చూసుకుంటే ముందుగా మనం చూసుకుంటే అశోక్ గజపతి రాజు గారు ఓసీ, ఎందుకనంటే ఆయన రాజులు కాబట్టి ఖచ్చితంగా బీజేపీ పెట్టిన రూల్ ప్రకారం చూసుకుంటే ఆయనకి ఆ గవర్నర్ పదవి వచ్చే అవకాశం అయితే కొంచెం తక్కువగానే ఉందని మనం అయితే చెప్పుకోవాలి. కానీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం మొదటి ప్రయారిటీ కింద అశోక్ గజపతి రాజు అయితేనే బాగుంటుంది అనేటట్టు ఆయన పేరు ప్రస్తావించడం జరుగుతుంది. కానీ ఇక్కడ సెకండ్ చూసుకుంటే
యనమల రామకృష్ణుడు అండ్ వర్ల రామయ్య వీళ్ళిద్దరు. వర్ల రామయ్య వచ్చేటప్పటికి ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి, ఇటు యనమల రామకృష్ణుడు వచ్చేటప్పటికి బీసీ కులానికి చెందిన వ్యక్తి. మరి వీళ్ళిద్దరిలో ఎవరికి గవర్నర్ పదవి వస్తుందనే చూడాలి. ఏదేమైనా కానీ ఇప్పటి వరకు కూడా తెలుగు రాష్ట్రాల నుంచి, ఇటు తెలంగాణ నుంచి ఒక వ్యక్తి ఆల్రెడీ గవర్నర్ కింద ఉన్నారు, ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఒక వ్యక్తి గవర్నర్ కింద ఉన్నారు. ఇప్పుడు మూడో వ్యక్తి కింద తెలుగు రాష్ట్రాల నుంచి మెయిన్ గా తెలుగు వ్యక్తి అయినా, అది కూడా టీడీపీ పార్టీ నుంచి ఒక కీలకమైన నేతనైతే గవర్నర్ చేసే అవకాశం ఉంది. మరి ఆ గవర్నర్ పదవి అదృష్టం అనేది ఇటు యనమల రామకృష్ణుడు దక్కుద్దా లేదంటే వర్ల రామయ్యకు దక్కుద్దా అనేది మనం అయితే చూడాలి. కానీ బీజేపీ మాత్రం టీడీపీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది అనేది మనం చాలా క్లియర్ కట్ గా తెలుస్తుంది. మరి ఆ అదృష్టవంతులు, ఆ కీలక పదవి ఎవరికి వస్తుంది అనేది మనం అయితే చూడాలి.